గర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిజే టాక్స్ రివ్యూ అండ్ గర్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకోండి. మీ ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ కామెడీ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో హీరోయిన్ ప్రేమించుకుంటూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న పొలిటీషియన్. ఎలాగో వాళ్ళ ప్రేమను ఇంట్లో ఒప్పుకోరని తెలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. బట్ కొన్ని కారణాల వల్ల హీరోయిన్ రిజిస్టర్ ఆఫీస్ కి రాదు. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసింది హీరో అనుకుని తన ఫ్రెండ్ తో బార్కి వెళ్ళి మందు కొడతాడు. మనోడు మందు తాగితే మామూలుడు కాదనమాట. చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ చేస్తూ ఉంటాడు తాగితే. బేసిక్ గా అలాంటి క్యారెక్టర్ మనోడిది. అలా తన ఫ్రెండ్ తో బార్ లో ఫుల్ గా మందు తాగి జూ పార్క్ వెళ్తాడు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్ గా వెళ్లి జూ పార్క్ లో జంతువులను చూసుకుని ఇంటికి రాకుండా జూ పార్క్ లో సింహం ఉండే దగ్గరికి వెళ్లి ఇరుక్కుంటాడు. ఫుల్ గా తాగేస్తున్నాడు కాబట్టి ఆ విషయం తనకి అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ సింహం తనను చంపేస్తుందా, ఆ సింహం దగ్గర నుంచి తను ఎలా ప్రాణాలను కాపాడుకుంటాడు, జూ పార్క్ లో ఆ సింహం ఉన్న ఏరియా నుంచి రెస్క్యూ టీం తనను ఎలా కాపాడుతుంది, రెస్క్యూ టీం కాపాడలేకపోతే అతని పరిస్థితి ఏంటి, అండ్ లాస్ట్ కి హీరో ప్రేమించిన అమ్మాయిని హీరో పెళ్లి చేసుకుంటాడా లేదా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ అయితే బానే ఉంటుంది. 2 hour రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hour రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ వచ్చిన బేసిక్ గా మూవీ అయితే బానే ఉంటుంది. పర్టికులర్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీ చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. కామెడీ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుంది కాబట్టి మూవీలో కామెడీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మరీ పడి నవ్వేంత కామెడీ సీన్స్ మూవీలో లేకపోయినప్పటికీ మూవీలో అక్కడక్కడ కామెడీ సీన్స్ మాత్రం బానే ఉంటాయి. చెప్తున్నా కదా, ఈ మూవీ సటన్ ఏజ్ ఉన్న వాళ్ళకు అండ్ చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. డెఫినెట్ గా మూవీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. అండ్ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి మూవీ చూడండి, వాళ్ళు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5.2.0. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరం లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.